వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్. తెలుగు ఫన్నీ జోక్స్. ట్రైన్లో ఎదురు సీట్లో కూర్చున్న అందమైన అమ్మాయితో మాటలు కలపాలనుకున్నాడు ఏకాంబరం. ఏకాంబరం, మీ ఒంటికి రాసుకున్న సెంటు ఏ బ్రాండో తెలియదు కానీ అద్భుతంగా ఉంది, అదేమిటో చెబితే నేను మా ఆవిడకు కొనిస్తాను అన్నాడు. అమ్మాయి, వద్దులేండి, ఇది రాసుకుంటే ఏ అడ్డమైన వెధవో ఇలాగే మీ ఆవిడతో మాటలు కలపాలని చూస్తాడు. భర్త తాగి ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే ల్యాప్టాప్ ముందు వేసుకొని ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ఇవాళ కూడా తాగి వచ్చారు కదా అని అడిగింది భార్య. భర్త, అబ్బే లేదే, ఎందుకొచ్చింది ఆ అనుమానం? భార్య, అబ్బే ఏం లేదు, ల్యాప్టాప్ అనుకొని సూట్ కేసుపై వేళ్ళు టకటకలాడిస్తున్నారు. భార్య, ఆ ముష్టివాడిని మన ఇంటి దగ్గరికి రానివ్వకండి, వాడిని చూస్తే నాకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. భర్త, ఎందుకే వాడంటే అంత కోపం? భార్య, ఎందుకేంటి, మొన్న ఆ మధ్య టమాటా పప్పు వంకాయ కూర వాడికి పెట్టాను, ఆ మరుసటి రోజు పొద్దున్నే వచ్చి ఎంచక్క నా చేతిలో వంట వార్పు పుస్తకాన్ని పెట్టి వెళ్ళిపోయాడు, ఒళ్ళు మండదా మరి? భర్త, పోనీలేవే, నా బాధ కనీసం వాడికన్నా అర్థమైంది. తల్లి, టిప్పు సుల్తాన్ అంటే ఎవర్రా? కొడుకు, తెలియదమ్మా. తల్లి, అందుకే మరి చెప్పేది, ఎప్పుడూ ఆటపాటలని జులాయిగా తిరగడం మానేసి అప్పుడప్పుడు పుస్తకాల మీద ధ్యాస పెట్టమని. కొడుకు, అది సరే కానీ మన పక్క గల్లీలో ఉన్న రీటా ఆంటీ ఎవరో తెలుసా అమ్మా? తల్లి, తెలియదురా, ఎవరావిడ? కొడుకు, అందుకే మరి చెప్పేది, ఎప్పుడూ టీవీ సీరియల్స్ అని కాలక్షేపం చెయ్యకుండా అప్పుడప్పుడు నాన్న ఏం చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టమని. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.